ఆదిరెడ్డి శ్రీజ కోసం స్టాండ్ తీసుకున్నాడు. ఆయన కోసం ఒక్క కామెంట్, శభాష్ ఆదిరెడ్డి అని కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు యూట్యూబ్లో బిగ్ బాస్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది ఆయన తర్వాత నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది యూట్యూబ్ ఛానల్స్లో బిగ్ బాస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అట్లాంటి వ్యక్తి శ్రీజ కోసమే కాదు, ఇంకెవరికి ఇష్యూ వచ్చినా ఇదే ఇష్యూ ఎవరికి వచ్చినా సరే స్టాండ్ తీసుకునేవాడు. అందుకని అతనికి సపోర్ట్గా మనం, కోర్స్ ఆయనకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల్లో కామెంట్లు పడతాయి. కానీ మన ఛానల్ తరఫుగా ఉన్న శభాష్ ఆదిరెడ్డి అని ఒకే ఒక కామెంట్ మీరు స్టాండ్ తీసుకున్నందుకు కానీ, ఎందుకంటే శ్రీజ కదా అక్కడ ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా కూడా స్టాండ్ తీసుకునే వ్యక్తి ఆదిరెడ్డి అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఒకే ఒక కామెంట్ ఆయనకి సపోర్ట్గా అయ్యండి. ఇక విషయంలోకి వస్తే, అంటే రకరకాల పాయింట్స్ ఆదిరెడ్డి ఈ శ్రీజకు సపోర్టివ్గా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అగ్ని పరీక్ష టైంలో ఒక మంచి వ్యూవర్షిప్ రావడం కానీ, శ్రీజ ఇక్కడ చేతి మీద ఐ లవ్ బిగ్ బాస్ అని అగ్ని పరీక్షకి రాకముందు టాటూ వేయించుకుని బిగ్ బాస్ పట్ల అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ బగ్గుమనాల్సింది, మనం కోపడాల్సింది కేవలం శ్రీజ అభిమానులు కాదు, బిగ్ బాస్ని చూసేవాళ్ళు, బిగ్ బాస్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు. శ్రీజాని ఇష్టపడవచ్చు పోరు. మనం ఆల్రెడీ దింగుసో వీడియో చేసాం రాత్రి. శ్రీజ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా ఈ అంశంలో శ్రీజ వైపు నిలబడాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఇష్టపడే కంటెస్టెంట్ కూడా ఇదే జరిగితే మీ పక్కన ఎవరు నిలబడరు, మీ కంటెస్టెంట్ సపోర్ట్గా ఎవరు నిలబడరు. చిన్న అన్యాయం అయినప్పుడే మనం గట్టిగా గొంతెత్తగలిగితే, మామూలు సమాజంలో అయినా సరే చిన్న అన్యాయమే కదా అని వదిలేకుండా దాని మీద గొంతెత్తగలిగితే రేపు పొద్దున మన ఇంటి దాకా రాకముందే దాన్ని మనం తుంచేసిన వాళ్ళు అవుతాం. సో అట్లాగా బిగ్ బాస్ అభిమానులు దీంట్లో ముందు నిలబడాలి అంటూ ఆదిరెడ్డి ఒక మంచి పాయింట్ చెప్పాడు. అగ్ని పరీక్ష టైంలో చాలా ఫాస్ట్గా తను పోరాటం చేసింది. అట్లాగే ఏదో నవదీప్ అన్నాడని చెప్పి కూడా సోషల్ మీడియా మొత్తం బగ్గుమంటే ఆ తర్వాత నవదీప్ దిగొచ్చి సారీ చెప్పేటువంటి రేంజ్కి వచ్చింది. దాంతో పాటుగా ఎవరైనా అగ్ని పరీక్ష షోలో అంటే గుండ్లు చేయించుకోవడం కంటే, అరగుండు కొట్టించుకోవడం కంటే, అంటే ఫోన్లు పగలు కొట్టుకోవడం కంటే కూడా బిగ్ పర్మనెంట్ టాటూ ఒక అమ్మాయి ఐ లవ్ బిగ్ బాస్ వేయించుకుంది. అసలు తల మీద కూడా వేయించుకోవడానికి సిద్ధపడింది. సో అగ్ని పరీక్షలో బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వక ముందే బిగ్గెస్ట్ థింగ్ అలా వేయించుకున్నటువంటి అమ్మాయిని ఓటింగ్ ప్రాసెస్ అనేది లేకుండా, ఓటింగ్ రీజన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేస్తే, ఆ అమ్మాయినే కాదు ఎవరినైనా సరే ఎలిమినేట్ చేస్తే వితౌట్ కన్సరింగ్ ఓట్స్, అది కూడా వితౌట్ కన్సరింగ్ ఓట్స్ అని మనకు ముందే చెప్తే బాధ లేదు. ఆడియన్స్కి చెప్పి ఈ వీక్ వేయొద్దురా, మీరు సైలెంట్గా ఉండండి, మీరు వేయాల్సిన అవసరం లేదు, మేము వేరే ప్రాసెస్లో ఎలిమినేషన్ చేస్తామని చెప్తే జనం బాధపడరు. ఓటింగ్ పెట్టి ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యి టైం తీసుకుని ఓట్లేసి షేర్ చేసుకున్న తర్వాత ఓట్స్ని కన్సర్వ్ చేయకపోవడం, ఓట్స్ని చెత్తలా ట్రీట్ చేస్తామంటే ఎవరికైనా బాధేస్తుంది. సో అందరూ హోప్స్ పెట్టుకుని, ఆశలు పెట్టుకుని వస్తారు కంటెస్టెంట్స్. నీ ఆట బాగాలేదు అంటే జనాలు అప్రిషియేట్ చేయకపోతే, జనాల నుంచి అప్లోజ్ రాకపోతే, ఓట్లు రాకపోతే ఎవరు మాట్లాడడానికి లేదు. ఆట బాగుంది, ఓట్లు పడ్డాయి, కానీ నీ అపోనెంట్గా ఆడే కంటెస్టెంట్స్, నువ్వు పోటీ అని ఫీల్ అయ్యే కంటెస్టెంట్స్ నీకు భయపడి, నీ కోసం కంగారు పడి నిన్ను వ్యతిరేకంగా వచ్చి నువ్వు నచ్చట్లేదు ఓట్లు పడ్డాయని చెప్పి వాళ్ళ త్రూ ఎలిమినేట్ చేయడం అనేది ఎంత వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, అపోనెంట్, మనం ఒక ఎగ్జామ్ రాసాం, మనం ఒక చోట ఇంటర్వ్యూకి వెళ్ళాం, అక్కడ వాడు లేకపోతే నాకు జాబ్ వస్తుందంటే వాడు లేకుండా ఉండకూడదనే కదా మనం కోరుకుంటాం. 10 మంది వచ్చాం, ఒకే జాబ్ ఉంది, అక్కడ ఒక జాబ్ ఆల్రెడీ చేసేవాడు ఉన్నాడు బాగా, వాడిని తీసేసి 10 మందిలో ఒకరు పంచుకోవాలంటే వాడిని ఖచ్చితంగా తీసేస్తాం. వాడు ఎంత టాలెంటెడ్ అయినా సరే వాడికి ఓటేయాలి, వాడిని నిలబెట్టాలని అనుకోరు కదా. కానీ జాబ్ కావాలి అల్టిమేట్గా, కాబట్టి అతను తీసి పక్కకు పెట్టేస్తారు. వాడిని లేకుండా చేస్తుంది. కానీ సమాజం బాగా ఆడుతున్నాడే అతను ఎందుకు ఇచ్చేద్దామని అనుకోరు కదా. అపోనెంట్స్ అంటే హోల్ పాయింటే అది కదా. సో స్టార్ పేరునే పంపించాలనుకుంటారు కదా. సో దివ్య నిఖిత పరిస్థితి ఏమైంది, మొన్న హౌస్లోకి వచ్చిన తర్వాత దివ్య నిఖితకి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి హౌస్లో వాళ్ళ నుంచి. తక్కువ ఓట్లు పడతాయా, అట్లా చేస్తారా, మీ ఎందుకు చేస్తా, మీరాట మీ ఆడారు, నేను రణరంగం ఆడాను, చదరంగం ఆడాను చెప్పి దివ్య నిఖితనే వెనక్కి పంపిస్తాను. ఇప్పుడు మీకు గుర్తుందా, ముగ్గురు వచ్చి నిలబడి ఈ నాగప్రశాంత్ను, షాకిబ్బును, దివ్య నిఖిత ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కామనర్స్ నుంచి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మొన్న ఒక 3 వీక్స్ బ్యాక్ దివ్య వచ్చినప్పుడు ఏం జరిగింది, తక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళని మీరు వద్దనుకుంటారా, వాళ్ళనే పంపిస్తాం ఇదిగోండి మీకు హౌస్లోకి అని చెప్పి పంపించారు కదా బిగ్ బాస్ పనిగట్టుకుని మరి. సో ఈరోజు ఏం చేశాడు అదే బిగ్ బాస్, సేమ్ ట్రీట్మెంట్ కదా. వైల్డ్ కార్డ్స్ ఇంకా వచ్చి ఆ అమ్మాయికి తక్కువ ఓట్లు పడినప్పుడు, ఓహో మీరు ఆట చూసొచ్చి నాటకాలు ఆడుతున్నారా మీరు, సో ఆట చూసేసి వచ్చి ఈ అమ్మాయిని మీకు పోటీ ఉన్న వాళ్ళకి తక్కువ ఓట్లు వేస్తారా, పంపించేద్దాం అనుకుంటారా శ్రీజాని, మీరు ఏదైతే నాటకం వేస్తారో మేము బిగ్ బాస్ గమనిస్తున్నాడు. ఇది రణరంగం కాదు, చదరంగం కాదు, రణరంగం. జనాల నుంచి ఆ అమ్మాయికి మద్దతు ఉంది, జనాల నుంచి ఓట్లు పడ్డాయని చెప్పి ఉంచొచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. సో ఆ చేతిలో ఉంది, ఇలా కాకపోతే ఇలా అయినా చేస్తామని చెప్పొచ్చు. నో ఎలిమినేషన్ పెట్టచ్చు, సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు, ఇట్లా ఏమైనా చేయొచ్చు, ఏదైనా మార్చుండొచ్చు. కానీ అంటే ఈ కైండ్ ఆఫ్ చేయడం అనేది కామనర్స్ని తొక్కుతున్నారు అనేది భయంకరంగా ఆల్రెడీ ఓవర్ డోస్ అయింది. ఈ శ్రీజ ఎపిసోడ్ ఇంకా ఓవర్ డోస్ అయింది అనేది మనకే అనిపించింది. అదే పాయింట్ ఆదిరెడ్డి కూడా చెప్పాడు. సో శభాష్ ఆదిరెడ్డి అని ఒకే ఒక కామెంట్ని మీరు వేసి అతనికి మన సపోర్ట్ ఇవ్వండి.